ఆయనకి తెలుసు కదా లుక్స్ మీద ట్రోల్ జరుగుతుంది, అందుకే సింబాలిక్గా వాళ్ళతో తీసుకున్నాం. ఇంతకు మించి హాట్ రిప్లై కావాలా? Hi guys, this is Arvind. Welcome to our channel. హాయ్ గైస్, దిస్ ఈజ్ అరవింద్. వచ్చేసింది కరెక్ట్ టైంకి, అనుకున్న టైంకి రాజసాబ్ మూవీ క్లిమ్స్ అయితే వచ్చేసింది. ఒకసారి చూద్దాం ఆ క్లిమ్స్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సారీ గైస్, కొంచెం లేట్ అయింది. ఓకే, లెట్స్ ప్లే దిస్. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం క్లిమ్స్ ఎలా ఉందా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకేమనిపిస్తుందంటే ఈ మూవీకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఫర్ ఫ్యాన్ ఇండియా విత్ లవ్ డిఫరెంట్గా ఉంది కదా, నాకు అలాగే అనిపించింది. బట్ బాగుంది. సరే, ట్రాక్ 100% ఇది డెఫినెట్లీ మిర్చి మూవీ ఎంట్రన్స్ ఉంటుంది చూసారా, హాయ్ గాయ్స్ అని సేమ్ అలాగే ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం, చాలా బాగుంది. చెప్పే కదా ఆయనకి తెలుసు కదా తన లుక్స్ మీద ట్రోల్స్ వస్తున్నాయి. సో అందుకని వాళ్ళందరికీ సమాధానం చెప్పేటట్టుగా హాట్ రిప్లై ఇచ్చేటట్టుగా సింబాలిక్గా పువ్వులతో దిష్టి తీసుకొని పడేశారు. అంతకుమించి హాట్ రిప్లై కావాలి ఇంకా ట్రోల్స్ చేసే వాళ్ళకి. డెఫినెట్లీ చెప్తున్నా, మీరు ఇప్పటికీ ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్ కాకపోతే కనుక ఒకసారి గ్లిమ్స్ చూడండి. ఆ స్టైల్కి కానీ ఆ స్వాగ్కి కానీ డెఫినెట్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయిపోతారు. ఓకే, ప్లే చేద్దాం. ది రాజసాబ్. యాక్చువల్గా ఏ టైటిల్కి ది అని చెప్పి ముందు పెట్టరు సాధారణంగా, ఎందుకంటే ది అంటే ఇది ఒక్కటే అన్న మీనింగ్లో, అంటే వన్ అండ్ ఓన్లీ పీస్ అన్నట్టుగా. సో మరి ది రాజసాబ్ టైటిల్కి మూవీ జస్టిఫికేషన్ అయితే అంటే ప్రభాస్ అన్న మార్కెట్ కలెక్షన్స్ అదంతా వేరే. బట్ మారుతి గారు ఎలా తీస్తారు ఏంటన్నది కూడా ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే ఒక చిన్న హీరోతో మూవీ తీయడం అనేది ఓకే, ఏ డైరెక్టర్ కన్నా ఇట్స్ పాసిబుల్, ఎందుకంటే ప్యానిక్ ఉండదు, ఆ మార్కెట్ బజ్ ఉండదు. బట్ సలార్, కలికి ఇలాంటి రీసెంట్ మూవీస్ వల్ల ప్రభాస్ గారి మార్కెట్ బాగా పెరిగిపోయింది. యాక్చువల్గా బాహుబలి అనేది ఒక రేంజ్లో నిలబెట్టేసింది. అక్కడి నుంచి కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. ఆ ఫ్లాప్స్ వల్ల ఆ ఫ్లాప్స్ అయినా సరే ఆయన మార్కెట్ బిజినెస్ ఎక్కడ తగ్గల, ఎక్కడ కలెక్షన్స్ అక్కడ వచ్చినాయి. అండ్ రీసెంట్గా కలికి కానీ లేకపోతే అంతకుముందు వచ్చిన సలార్ వల్ల కానీ అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో అటువంటి మార్కెట్ ఉన్న హీరోతో ఒక స్మాల్ డైరెక్టర్ సినిమా తీయడం అనేది ఆయనకి చాలా బిగ్ టాస్క్. ఓకే, డెఫినెట్లీ చూద్దాం. ఎందుకంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అలాగా పాన్ ఇండియా లెవెల్ మూవీ అయితే ఇది కూడా డెఫినెట్లీ. సో ఓకే, చూద్దాం. ఇట్స్ టైం ఫర్ హారర్, రొమాంటిక్, కామెడీ. వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తున్నారు బయటికి, మనకు కావాల్సిన దాన్ని. April 10, 2025 సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. అరైవింగ్ ఆన్ April 10, 2025 ఇన్ సినిమాస్. ఓకే, నాకైతే అంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే రాజసాబ్ మూవీలో ఓకే ఆ మూవీ నుంచి ఒక క్లిప్స్ వస్తుందంటే దానికి సంబంధించి రిలేటెడ్గా మూవీ ఏదైనా ఒక చిన్న యాక్షన్ సీన్ కానీ లేకపోతే ఇది హారర్ కామెడీ కదా ఏదైనా చిన్న ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా చూపిస్తారేమో అనుకున్నా. బట్ లేదు, టోటల్గా బేస్ అయిపోయారు ప్రభాస్ మీద. అరైవింగ్ వింటేజ్ ప్రభాస్ అని వేయాల్సింది యాక్చువల్గా.